అది నీకు తెలుసా? తెలుసు. అయితే ఇక అభ్యంతరం ఎవరికి మరి? నిశ్చలంగా అన్నాడతను. జయంతి చురుగ్గా చూసింది. ఈ సాయంత్రం వెళ్ళిపోతాం అని చెప్పటానికి వచ్చాను. సరే. ఈ మాట కోసం అతను ఎదురు చూస్తున్నట్టు ఉంది అతని ధోరణి. వచ్చిన పని ఇంత సూటిగా, సులభంగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు తను. తను ఎంత మూర్ఖురాలు! సునంద మాటల్ని ఆధారంగా చేసుకుని ఏవేవో ఆలోచించుకుంది. పోన్లే, ఇప్పుడు దానికి తనేం బాధపడటం లేదు. ఎలాగో ఇక్కడ్నుంచి తను వెళ్ళిపోవాలని అనుకుంటోంది. రాజశేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది. వెనక్కు తిరిగి వెళ్ళబోతూ ఆగి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాల్ని అంది. అది నీ మనసులో ఉంచుకుంటే చాలు. లేచిన తర్వాత నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సాయం చేస్తుంటాను. నీ మంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండా ఉంటే నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నిరుత్తునై జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణంసేపు నిలబడిపోయింది. సరే, వస్తాను అంటూ గిరుక్కున తిరిగి వచ్చేసింది. వచ్చే ముందు క్షణంలో సగంసేపు ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది. ఆ మొహంలోనూ కళ్ళల్లోనూ పెదవుల చివర చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. జయంతికి ఒంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టు కంపరంగా అనిపించింది. ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోకూడదు. జీవితంలో ఈ అనుభవాల్ని మనస్సులో ఎర్ర అక్షరాలతో రాసుకొని వాటి క్రింద గీత గీసుకోవాలి. కర్మం చాలక పరిస్థితులకి లోబడి లొంగిపోతే మనుషుల్లో ఇలాంటి దర్శనమే వస్తుంది. పోనీ ఎలాగైనా మాట్లాడని. సాయంత్రం వరకు ఎందుకు? మేమిప్పుడే వెళ్ళిపోతాం సరి బామ్మతో. ఇలా అన్నాడని చెబితే ఏమంటుంది? పిచ్చి బామ్మ, చాదస్తపు బామ్మ. నే వెళ్ళి అబ్బాయితోనే మాట్లాడతాను అంటుందేమో. ప్రాణం పోయినా సరే ఆవిడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. జయంతి క్రిందకు దిగి వచ్చి సరాసరి పూజ గది వైపు నడిచింది. బామ్మలో పూజలో ఉన్నా సరే పిలిచి ఈ విషయం చెప్పాలి. బామ్మ వచ్చిన తర్వాత రాజశేఖరం ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడిన పూజగది తలుపులు తెరుచుకున్నాయి. దేవుళ్ళకి ప్రతిరోజు నైవేద్యం దొరుకుతుంది. 4 రోజులుండి వెళ్ళే వాళ్ళకేమిటిదంతా బామ్మ అంటూ జయంతి ఒక్కసారి విసుక్కుంది. ఫోన్లే, ఎన్ని రోజులుంటే అన్ని రోజులకే అబ్బాయి సంతోషించాడే గాని బాధపడలేదుగా అంది. బామ్మ పూజగది ముందుకి వస్తూ పిలిచింది జయంతి. లోపల నుంచి ఆవిడ పలుకలేదు. బామ్మ గుమ్మంలో నిలబడి ఇంకోసారి పిలిచింది. క్షణంసేపు వెలుగులోంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా కనిపించటంతో ఏం తెలియలేదు. బామ్మ గది లోపల అడుగు పెట్టబోతూ హఠాత్తుగా ఆగిపోయింది. లోపల ఆవిడ ఓ ప్రక్కగా ఒరిగిపోయింది. అదేమిటి, మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు? లోపలికి పరిగెడుతూ అంది. బామ్మగారు అప్పటికి పలకలేదు. జయంతి చేతిలో పళ్ళెం క్రింద పడేస్తూ దగ్గరికెళ్ళి భుజం పట్టి మెల్లగా కదుపుతూ, పలకవేం, డాక్టర్కి కబురు చెయ్యాలా అంది. అప్పటికి ఆవిడ పలకలేదు. ఆవిడ ఒరిగిపోయిన తీరు, ఆ మాట్లాడలేకపోవటం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈసారి కొంచెం గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరచింది. సమాధానం రాలేదు. ఏమిటది? అవతల గదిలో వంట చేస్తున్న నాయర్ పరిగెత్తుకొచ్చాడు. మాట్లాడు బామ్మ బిగ్గరగా అరిచింది. ఏమిటి, నొప్పి వచ్చిందా? అవును, ఎంత పిలిచినా మాట్లాడటం లేదు. నువ్వు పిలిచి చూడు అంది.
నాయర్ దగ్గరకు వచ్చాడు. వంగి ఒకసారి బామ్మగారు అన్నాడు. జయంతి అతని వైపు చూడసాగింది. నాయర్ వెంటనే అయ్యగారున్నారా అన్నాడు. ఆ ఉండండి, పిలుచుకొస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా నాయర్ బయటికి పరుగెత్తాడు. జయంతికి తనకి తెలియకుండానే గుండెల నిండా దుఃఖం నిండిపోయింది. కళ్ళు చెమర్చాయి. ఆవిడ మీద పడి బలవంతం ఉపయోగిస్తూ కుదుపుతూ, మాట్లాడు బామ్మ, కనీసం ఊ అయినా అను, భయంతో చచ్చిపోతున్నాను నేను అంటూ ఏడవసాగింది. శేఖరం పరుగెత్తుకొచ్చాడు. అతని కాళ్ళకి బూట్లు ఉన్నాయి. ఇంకా కోటు వేసుకోలేదు. ఇనర్టుతో ఉన్నాడు. ఏమిటది అన్నాడు బూటుతోనే లోపలికి వచ్చేస్తూ. మాట్లాడటం లేదు. జయంతి ఏడుస్తూ శేఖరం వైపు చూడకుండా అంది. ఆగు, నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూడా కూర్చొని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని నాడి చూశాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో బాధని సూచించే భావంతో జయంతి వైపు ఓసారి చూసి వెంటనే నాయర్ వైపు తిరిగి, నాయర్, డాక్టర్ పరాంజయ్పని అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయి అన్నాడు. నాయర్ పరుగెత్తాడు. డాక్టర్ వచ్చే లోపల బామ్మగారిని నాయర్ సహాయంతో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.